కారణం లేకుండా నువ్వు చావట్లేదురా. నా చావుకి నువ్వు కూడా కారణమే. అయ్యగారు కాఫీ అండి. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. పర్లేదే, ఎంత మందు కొట్టినా ఉదయాన్నే షార్ప్గా లేచేస్తున్నారు. నువ్వు ఒకడివి బాబు. నేనెక్కడ బాబు లేచాను. తలనొప్పి వచ్చేసరికి మెలకు వచ్చేసింది. నైట్ బాగా లేట్గా పడుకున్నారా ఏంటి? ఫ్లైట్ మిస్ అవుతుందేమో అన్న భయంతో బాలాజీ నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. నీతోనేంటి, నాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏంటి మావయ్య మీరనేది? అవును బాబు, రాత్రి 11:30 దాకా నాతోనే తాగుతూ కూర్చున్నాడు. యూరిన్కి వెళ్ళొస్తానని వెళ్ళాడు, చెప్పకుండా ఫారెన్ వెళ్ళిపోయాడు. అరే, వాడు మీకు చెప్పే వెళ్ళుంటాడు మావయ్య. మీకు మత్తు బాగా ఎక్కువై ఉంటుంది, అందుకే మీకు తెలియలేదు. లేదు బాబు, మీ మావయ్య ఎంత తాగినా సరే బాగా స్టడీగా నిలబడతాడు. మత్తులో ఉండడం వల్ల వాడు ఊరికెళ్ళిన విషయమే మీకు తెలియలేదు. మీరు స్టడీగా ఉండడం గురించి మాట్లాడుతున్నారా? పోండి మావయ్య, టీ తాగేసి ముందు వెళ్ళి స్నానం చేయండి. పోండి. స్నానం చేసే వచ్చి కూర్చున్నాగా అంత చండాలమైన వాసన వస్తుందా? ఏమి లేదే. బాలాజీ చెప్పి వెళ్ళాడన్న సంగతి గుర్తులేనంత తాగానా? రాత్రి నాకు అంత ఓవర్ అయిందా? ఇంకెప్పుడు తాగకూడదబ్బా. త్వరగా జాగ్రత్తగా తీసుకురా. అయ్యో, ఇక్కడే ఉందా? దేవి, ఏంటి ఇవన్నీ? అది అల్లుడికి పెళ్లి కదా, మన ఊరికే ఉంటే బాగుంటుందా, అందుకే షాపింగ్ కి వెళ్ళి తనకి గిఫ్ట్లు కొనుక్కొచ్చాను. ఒక్క గిఫ్ట్ చాలదా?